హలో అండి, వెల్కమ్ టు ఉదయదేవ్ ప్రాపర్టీస్. మనం ఈ వీడియోలో ఒక గ్రౌండ్ ఫ్లోర్ హౌస్ని చూడబోతున్నామండి. 153 స్క్వేర్ యార్డ్స్లో గ్రౌండ్ ఫ్లోర్ హౌస్ 2 BHK ఉంటుందండి. వెస్ట్ ఫేసింగ్ ఎలివేషన్ చూడండి, చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. కలర్ కాంబినేషన్స్ కూడా సూపర్గా ఉన్నాయి. ఈ హౌస్ వచ్చేసి మనకి మేడిపల్లిలో ఉంటుందండి. ఉప్పల్ మెట్రో స్టేషన్కి అరౌండ్ ఒక 15 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు మనము. అండ్ వరంగల్ హైవే కూడా చాలా దగ్గరలో ఉంటుంది. ఒక 5 మినిట్స్లో మనం వరంగల్ హైవేకి రీచ్ అయిపోవచ్చు. వెస్ట్ ఫేసింగ్లో 152 BHK హౌస్ అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. పక్కన కూడా చాలా హౌసెస్ ఉన్నాయి, ఇలా కన్స్ట్రక్షన్స్ అవుతూ ఉన్నాయి. ఆల్రెడీ ఉంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. లోపలికి వెళ్దామండి, హౌస్ ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా నేను మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. ఇది పార్కింగ్ ఏరియా చాలా బాగుందండి, చాలా స్పేషియస్గా వచ్చింది. ఫ్లోరింగ్ మొత్తం గ్రానైట్ ఫ్లోరింగ్ చేశారు. చూడండి, గ్రౌండ్ ఫ్లోర్ ఎంట్రన్స్ చూడండి, చాలా బాగుంది. టేక్వుడ్ డోర్ అండి, సింగిల్ షట్టర్, చాలా బాగుంటుంది అండి. చాలా వైడ్గా ఉంటుంది డోర్ కూడా. అండ్ ఎంట్రన్స్ చూడండి, టైల్స్, వాల్ టైల్స్ ఎక్సలెంట్గా వేశారు. మొత్తం బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో చాలా అంటే చాలా బాగున్నాయండి టైల్స్. ఇక్కడ పార్కింగ్ ఏరియాలో ఫాల్ సీలింగ్ కూడా సూపర్గా ఉంటుంది. ఓకే, ఫ్యాన్కి ప్రొవిజన్ ఇచ్చారండి. నార్త్ సైడ్ కూడా మంచి సెట్ బ్యాక్ ఇచ్చారు. చూడండి, ఎక్సలెంట్గా ఉంటుంది సెట్ బ్యాక్. మనకి అక్కడే బోర్ పాయింట్, వాటర్ సంప్ ఉంటుంది. ఇలా వచ్చేస్తే గ్రానైట్ స్టెప్స్ అండి, స్టెయిన్లెస్ స్టీల్ రీలింగ్. స్టెప్స్ కింద కూడా మనకి యూటిలిటీ స్పేస్ ఉంటుంది. హౌస్ చుట్టూ మనకి సెట్ బ్యాక్ ఉంటుందండి. ఒక మనిషి ఈజీగా తిరిగి వచ్చేంత విధంగా సెట్ బ్యాక్ ఉంటుంది. మనం ఇప్పుడు లోపలికి వెళ్దాము, ఈ హౌస్ ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు. ఇది హాల్. ఫ్లోరింగ్ మార్బుల్ ఫ్లోరింగ్ అండి. అక్కడ టీవీ యూనిట్ ఉంటుంది. ఇది ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగుంది. 2 ఫ్యాన్స్కి ప్రొవిజన్ ఉంది. జూమర్ పాయింట్ ఉంది ఇక్కడ. నార్త్ సైడ్ వెంటిలేషన్ కోసం విండో ఇచ్చారు, UPVC విండోస్ విత్ గ్రిల్స్ అండి. అండ్ ఒక డోర్ ఇచ్చారు. ఇలా వచ్చేస్తే ఇక్కడ మనకి కామన్ వాష్రూమ్ చూడండి, ఇండియన్ టైప్ ఉంటుంది. కింద యాంటిస్కిడ్ టైల్స్ ఉన్నాయి. 7 feet హైట్ వరకు టైల్స్ చేశారు. WPC డోర్ వస్తుంది. వెంటిలేటర్ ఉంది. అండ్ ట్యాప్స్కి కూడా ప్రొవిజన్ ఉంటుందండి. ప్రతి ట్యాప్కి ప్రొవిజన్ ఉంటుంది. గీజర్ పాయింట్, షవర్ పాయింట్ అన్నిటికీ ప్రొవిజన్ ఉంటుంది దీంట్లో. ఇలా వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ చూడండి, ఫాల్ సీలింగ్. వెంటిలేషన్ కోసం ఇలా విండో అండ్ షెల్ఫ్స్, బీరువాకి పొజిషన్ ఉంది, సబ్జాలు ఉన్నాయి. అండ్ మార్బుల్ ఫ్లోరింగ్ చూడండి, చాలా స్పేషియస్గా ఉంది బెడ్రూమ్. వచ్చేస్తే ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది. WPC డోర్తో ఉంటుందండి. అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. మనకి వెస్టర్న్ టైప్ ఇచ్చారు. 7 feet హైట్ వరకు టైల్స్, ట్యాప్స్కి ప్రొవిజన్ ఉంది చూడండి. గీజర్ పాయింట్, షవర్ పాయింట్ అన్నీ ఉంటాయి దీంట్లో కూడా. చాలా బాగుంది మాస్టర్ బెడ్రూమ్కి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్గా మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంటుంది. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. టేక్వుడ్ డోర్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఇచ్చారు. చాలా బాగుంది. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా ఒక కింగ్ సైజ్ బెడ్ పట్టేంత విధంగా చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉందండి. చాలా బాగుంది. అండ్ ఇట్లా ఫాల్ సీలింగ్ ఉంటుంది. వెంటిలేషన్ కోసం విండో. ఇక్కడ షెల్ఫ్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ లో రూఫ్ కూడా ఇచ్చారు. ఓకేనా, ఈ విధంగా మనకి మొత్తం మార్బుల్ ఫ్లోరింగ్ ఉందండి. ఇలా వచ్చేస్తే ఇక్కడ డైనింగ్ ఏరియా కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది. చాలా పెద్ద ఉంటుంది. మార్బుల్కి ఇంకా పాలిషింగ్ చేయలేదండి, ఇంకా పాలిషింగ్ వర్క్ కూడా ఉంది. ఇక్కడ టేబుల్ టాప్ వాష్ బేసిన్ పెట్టుకోవచ్చు. యూటిలిటీ ఏరియాకి వెళ్ళడానికి డోర్ అండి. వెంటిలేషన్ కోసం ఇలా విండో. అండ్ ఈ విధంగా మనకి ఫాల్ సీలింగ్ ఉంటుంది. ఇక్కడ షెల్ఫ్స్ ఉంటాయి. ఇలా వచ్చేస్తే ఇక్కడ పూజ గదిలో స్టెప్ ఉందండి. ఒకరు కూర్చొని పూజ చేసుకునే ఇంత విధంగా ఉంది. టైల్స్ చేశారు. విండో ఉంది ఇక్కడ. ఇలా వచ్చేసి కిచెన్ కూడా చాలా బాగుందండి. ప్లాట్ఫామ్ చాలా పెద్దగా వచ్చింది. గ్రానైట్ ప్లాట్ఫామ్, స్టెయిన్లెస్ స్టీల్ సింక్. 2 ట్యాప్స్ ఉన్నాయండి చూడండి. ట్యాప్స్కి ప్రొవిజన్ ఉంది. టైల్స్ ఉన్నాయి 4 feet హైట్ వరకు. వెంటిలేషన్ కోసం విండో, ఎగ్జాస్ట్ హోలు, సబ్జాలు, షెల్ఫ్స్ అన్నీ ఇచ్చారు. కిచెన్ చాలా స్పేషియస్ ఉంది. ఒక 2-3 కూడా కంఫర్టబుల్గా వర్క్ చేసుకునేలా ఉందండి. మన బెడ్రూమ్ సైజెస్ పెద్ద ఇవ్వడం వల్ల మీడియం సైజులో వచ్చింది కిచెన్. ఓకే, నెక్స్ట్ మన యూటిలిటీ ఏరియా చూద్దాం ఎలా ఉంటుందో. నా బ్యాక్ సైడ్ వచ్చేస్తే మనకి ఈస్ట్ సైడ్కి సెట్ బ్యాక్ చాలా బాగా ఇచ్చారండి. సో చాలా కంఫర్టబుల్గా మనకి వెంటిలేషన్ కూడా వస్తుంది లోపలికి. బ్యాక్ సైడ్ కూడా కంఫర్టబుల్గా ఉండే విధంగా ఉంది. ఇక్కడ యూటిలిటీ ఏరియా ఉంటుంది. ఇక్కడ కూడా చూడండి, సాకెట్ ఇచ్చారు. వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు. సౌత్ సైడ్కి ఇలా సెట్ బ్యాక్ ఉంటుంది. ఓకే, ఇలా వచ్చేస్తే ఇక్కడ బోర్ పాయింట్ ఉంది. ఇక్కడ కూడా ట్యాప్స్కి ప్రొవిజన్ ఇచ్చారు. ఇందులో బోర్ పాయింట్ అంటే అక్కడ వాటర్ సంపు. ఇక్కడ మోటార్ పెట్టుకోవడానికి ప్రొవిజన్. ఓకేనా, సో ఇలా ఉంటుందండి సెట్ బ్యాక్. నార్త్ సైడ్ సెట్ బ్యాక్లో కూడా ఇలా ఫాల్ సీలింగ్ వేశారు స్లాబ్కి. సో ఇదండి
153 స్క్వేర్ యార్డ్స్లో ఎక్సలెంట్ హౌస్ అండి. 2 BHK వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. ఎవరైనా సరే మేడిపల్లి ఏరియాలో ఒక మంచి హౌస్ కోసం చూస్తున్నట్లయితే వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అండి. వాళ్ళకి చాలా బాగుంటుంది. మీరే ఇలాంటి హౌస్ కోసం చూస్తున్నట్లయితే ఈ వీడియోలో స్క్రీన్ మీద అనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి, లేదా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా సరే ఇలాంటి హౌస్ కోసం చూస్తున్నట్లయితే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. రియల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. మీకు ఎలాంటి ప్రాపర్టీ రిక్వైర్మెంట్ ఉన్నా స్క్రీన్ మీద అనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మీ రిక్వైర్మెంట్ని చెప్పండి. మీ రిక్వైర్మెంట్ తగ్గట్టుగా ప్రాపర్టీస్ మేము చూపిస్తాం. లేదా మీరే మీ హౌస్ని ఎవరైనా సేల్ చేయాలనుకుంటున్నా, మీ ఫ్రెండ్స్ హౌస్ ఎవరైనా సేల్ చేయాలనుకుంటున్నా ఆ డీటెయిల్స్ కూడా మాకు అందివ్వండి. మేము మీకు మంచి మార్కెటింగ్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తాము. మన ఉప్పల్ ఏరియా నుంచి చౌదరిగూడ ఏరియా వరకు ఎవరైనా ప్రాపర్టీ సేల్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద అనిపిస్తున్న నెంబర్కి డీటెయిల్స్ సెండ్ చేయండి. రియల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఉదయ్ ప్రాపర్టీస్కి సపోర్ట్ చేస్తున్నారు, వీడియోస్ని లైక్ చేస్తున్నారు, ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తున్నారు. అలానే మీ సపోర్ట్ అందియండి. నేను ఇలాంటి మంచి ప్రాపర్టీస్ ఇంకా నేను మీ ముందు తీసుకొస్తూ ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బై.